సోనం వాంగ్చుక్ గత 20 రోజుల నుండి సీజేపీ ప్రొటెస్ట్ లో హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు సీజేపీ చప్రికాలకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మేము మీకు సపోర్ట్ చేయాలంటారా? హాయ్ గైస్, అసలు ఏం జరిగిందంటే గత 20 రోజుల నుండి సోనం వాంగ్చుక్ గారు నీట్ పేపర్ లీక్ అవడం వలన చాలా మంది పిల్లల భవిష్యత్ అనేది పాడైంది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రతాప్ గారు రిజైన్ చేయాలని చెప్పి సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. నిజమే, పిల్లల భవిష్యత్తు ఆడుకునే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక జీవితం అనేది రాజీనామా చేయాల్సిందే చేస్తాడు. బట్ మేము మీకెందుకు సపోర్ట్ చేయాలో నాకేం అర్థం కావట్లేదు. మీ గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయాను సార్. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఇండియాలోనే ఒక పార్ట్ కాదు, ఈ కాశ్మీర్ ని విడగొట్టి చైనాలో కలిపేయండి అని చెప్పి మీరే సెలవిచ్చారు సార్. ఒక్కసారినండి. इलाका खुश होना चाहिए, वो जहाँ चाहे जाने चाहिए, तो इसीलिए आपने सुना होगा. అంతేకాకుండా నేను బాగా వినింది మీ లైఫ్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి 3 Idiots తీసారని అంటున్నారు. కానీ ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ యొక్క మాటలు వినండి. जो आमिर का जो कैरेक्टर है हमारे इंस्टीट्यूट में एक ऐसा कैरेक्टर है, नाम नहीं ले रहा हूँ उसका, पर कि वो एक कैरेक्टर की कहानी है जो फिल्म मेकर बनना चाहता था, उसका एडमिशन नहीं हुआ फिल्म इंस्टीट्यूट में. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం అడగడం మర్చిపోయింది సార్. మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అంటగా. ఈ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సీజేపీ పార్టీ వాళ్ళకి మన భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్గా ఉండడము నచ్చక వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి వాళ్ళని విడదీసి కులమత రాజకీయాలు చేయాలని చూస్తారు. అలాంటి వాళ్ళందరినీ మీరు సపోర్ట్ చేస్తున్నారు. మరి మీకు మేము ఎందుకు సపోర్ట్ చేయాలో అర్థం కావట్లే. సరే, ఇదంతా పక్కన పెట్టేసి ఒక మానవత్వం ఉన్న మనిషిలాగైతే ఆలోచించి మాట్లాడతా. మీరు వాళ్ళ భవిష్యత్తు కోసమే సీజేపీ ప్రొటెస్ట్ లో అయితే హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. కానీ వీళ్ళు చూడండి, సీజేపీ చప్రిగాళ్ళు మీరు హంగర్ స్ట్రైక్ లో ఉన్నారని చెప్పి మర్చిపోయి పందుల్లాగా మేస్తున్నారు. వావ్, సూపర్. దీనికి మేము సపోర్ట్ చేయాలా? అసలు ఈ ప్రొటెస్ట్ అజెండా ఏంది? నీట్ పేపర్ లీక్ అయిందని. మరి ఈ గోలేంది, ఈ రచ్చేంది, ఈ యాంటీ స్లోగన్స్ ఏంటి? మీరు సీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళే రియల్ జెన్సీస్ అంటున్నారు కదా, మరి వాళ్ళ హక్కుల కోసం పంజాబ్, కేరళలో పోరాడుతూ పోలీసుల దగ్గర దెబ్బలు తింటున్న వాళ్ళు జెన్సీస్ కదా. మీరెందుకు అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయడం లేదు? ఎందుకు నేను చెప్పనా? పంజాబ్ లో రూలింగ్ చేస్తా ఉండేది ఆమ్ ఆద్మీ పార్టీ, కేరళలో రూలింగ్ చేస్తా ఉండేది కాంగ్రెస్ పార్టీ. అందుకే కదా మీరు సపోర్ట్ చేయకుండా పోయిందాడా. యాస్ ఏ రియల్ జెన్సీగా మాలాంటి జెన్సీస్ కోసము మీరు హంగర్ స్ట్రైక్ చేస్తున్నందుకు మేము మీకు సపోర్ట్ చేయాలి. కానీ ఎప్పుడు మీరు ఆ సీజేపీ ప్రొటెస్ట్ ని వదిలి బయటకు వచ్చిన తర్వాత. ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ వీడియోని ఇప్పుడే ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోండి.